జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ భగవద్గీతలో 12వ అధ్యాయం అంటే 12వ అధ్యాయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మాకు చాలా భక్తి అండి అని చెప్పుకుంటూ ఉంటారు కొందరు కదండి. ఈ వేళ్ల రోజుల్లో, ఈ ఆధునికపు కాలంలో మాకు బోలెడు భక్తి ఉంది అని చెప్పుకోవడం కూడా బాగా ఫ్యాషన్ అయిపోయింది. కానీ అసలు భక్తి అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో అర్జునుడు అడిగేటటువంటి అన్ని సందేహాలకు సమాధానంగా భక్తుడి యొక్క లక్షణాలు ఏంటో, భక్తుడంటే ఎలా ఉండాలో, ఎలాంటి భక్తుడంటే తనకు చాలా ప్రీతికరమైనటువంటి వాడో, అసలు ఏ లక్షణాలు కలిగినటువంటి వాడిని భక్తుడు అంటారో, లేకుండానే నటిస్తూ ఉండేటటువంటి వాడిని ఏమంటారో, ఇలా చాలా చక్కగా భగవద్గీతలో 12వ అధ్యాయంలో అనేక శ్లోకాలతోటి చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ప్రియ భగవద్బంధువులారా, మనం ఒక్కొక్క శ్లోకంలో కొన్ని లక్షణాలని చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి 18, 19 ఈ 2 శ్లోకాల్లో కూడా మరికొన్ని చాలా ముఖ్యమైనటువంటి భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలను చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ముందుగా మనం శ్లోకాన్ని చూద్దాం. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క శబ్దం, ఎందుకంటే ఇది మామూలు శ్లోకం కాదు సుమా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తిరుముఖ మండలం నుండి బయటికి వెలువడినటువంటి దివ్య గీత, దివ్య వాక్కు, దివ్య వేదాంత తత్వం కనుక ప్రియ భగవద్బంధువులారా, ప్రతి ఒక్క శ్లోకం అర్థం తెలియకున్నా శ్లోకాన్ని మనం చక్కగా చదవాలి. అర్థం తెలుసుకొని చదివితే ఇక మరీ మంచిదన్నమాట. కాబట్టి ముందుగా శ్లోకం యొక్క జ్ఞానం కూడా మనం తెచ్చుకోవాలి కనుక చాలా జాగ్రత్తగా పుస్తకం దగ్గర పెట్టుకోండి. 12వ అధ్యాయం అంటే 12వ అధ్యాయం శ్లోకం 18వ శ్లోకం. స్వామి చెప్తున్నాడు, సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. చూడండి ఎంత సులభంగా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అసలు మనకి సంస్కృతమే తెలీదు, తెలుగు తెలీదు, ఏవి మనకు అసలు తెలియనే తెలీదు. దేవభాష అయినప్పటికీ కూడా ఆ సంస్కృతం నేర్చుకునే దాఖలాలే లేవు మనకి. అయినా ఆ పదాలు చూడండి ఎంత సులభమైన పదాలు వాడాడు పరమాత్మ. అంటే అలా వింటుంటేనే మనకి సగం అర్థమైపోయినట్లుగా ఉంటుంది. చూడండి మొదటి పాదం, సమశత్రౌ చ మిత్రే చ. శత్రువులు మిత్రువులు ఇద్దరి పట్ల సమానంగా ఉండు అని అంటున్నాడు. చూడండి అండి, ఇది సాధ్యమేనా? శత్రువును చూడంగానే ముఖం ముగిలించుకుపోతుంది, మిత్రుని చూడంగానే ముఖం వికసించిపోతుంది మనకి. అలా అంతటి అతీతమైనటువంటి స్థితి మన మనస్సులకి ఉందా అంటే మరి ఉండాలి అంటున్నాడు పరమాత్మ. అలా ఉంటేనే నువ్వు భక్తుడివి అంటున్నాడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః. తథా మానము అవమానము అంటే సమ్మానము అవమానము. మనకి చూడండి, ఎవరైనా మనల్ని బాగా ప్రశంసించేసి చక్కగా శాలువాలు కప్పేసి పళ్ళు పూలు ఇచ్చి కాళ్ళకి మొక్కేస్తే ఆహా వీళ్ళు ఎంత మంచి వాళ్ళండి, ఎంత బుద్ధిమంతులండి అని అనేస్తాం. వాళ్ళని చాలా ఆదరిస్తాం, మనం ఆదరణీయంగా చూస్తాం. అదే మనల్ని మరొకడు అవమానిస్తూ ఉంటాడు. మరి ఏమండి వాడు ఎందుకు అవమానిస్తున్నాడు, నన్ను ఇలా అవమానిస్తాడా, ఇంతటి వాళ్ళని పట్టుకొని అలా అంటాడా ఇలా అంటాడా అని చాలా రోషానికి వచ్చేస్తాం మనం. కానీ నిజమైనటువంటి భక్తుడు మానము అవమానము రెండూ కూడా తదంతర్యామి అయినటువంటి పరమాత్మకు చెందినవిగానే గుర్తించాలి తప్ప తనకు చేరుతున్నట్లుగా భావించరాదు అండి. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఎవరైనా దండలేసి దండాలు పెట్టి మనల్ని చాలా సుఖంగా చూసుకుంటున్నారనుకోండి, ఆహా నేను కదా ఇంత గొప్పవాణ్ణి అని అనుకోకూడదండి. నా లోపల ఉండేటటువంటి పరమాత్మకు ఈ గౌరవం అందుగాక.
నా స్వామి నాలో ఉండి నాతోటి ఇంత శక్తివంతంగా పనులు చేయిస్తున్నాడు కనుక ఇదిగో ఇంతటి గొప్ప సన్మానానికి నన్ను యోగ్యుడిగా భగవానుడు నిలబెట్టాడు అని మనం కృతజ్ఞతాపూర్వకమైన భావాన్ని కలిగి ఉండాలే తప్ప ఓహో చూడు నా అంతటి వారు లేరు అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి భావం మనకి కూడదు. అలాగే ఎవరైనా దుర్భాషలాడి ఎంత మనల్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా, అవమానిస్తూ ఉన్నప్పటికీ కూడా అదే రకమైనటువంటి ఓర్పుతోటి, అదే రకమైన సహనంతో మనం ఉండి అవన్నీ కూడా లోపల ఉండేటటువంటి పరమాత్మకే చెందుతాయి. మానము కానీ అవమానము కానీ ఏదైనప్పటికీ కూడా నేను కేవలం ఒక నిమిత్తంగా ఉన్నానే తప్ప నాకు చెందినవి కావు. ఏదిచ్చినా కూడా భగవత్ప్రసాదమే అనేటటువంటి ఒక అద్భుతమైన అతీతమైనటువంటి స్థితి అన్నమాట. ఇలాంటి స్థితి పొందే ఉంటారు భక్తులైనటువంటి వారు, భగవానుని పూర్ణంగా తమలో నింపుకున్నటువంటి వారు, భగవంతుడిపైన పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు, మానమునందు అంటే సమ్మానమునందు అవమానమునందు, అలాగే శత్రువు యందు మిత్రువు యందు రెండిట సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఉన్న చలవంగానే హీటర్లు పెట్టేసుకొని అది చేసి ఇది చేసి పైన ఏదో ఊలెన్ కోట్స్ వేసుకొని అలాగా శీతలు చలి నుంచి కాపాడుకోవటానికి ఆ పనులన్నీ చేస్తాం. ఉష్ణేషు అంటే ఎండగా ఉండగానే ఏసీలు పెట్టేసుకొని ఏమంటారండి వాటిని హిలేరియాస్కి వెళ్ళి అలాగే ఇంకొక చోట రిలాక్స్ అవుదాం, అక్కడికి వెళ్దాం, ఈ కంట్రీకి వెళ్దాం, మా కంట్రీకి వెళ్దాం, సమ్మర్ వచ్చింది అనుకుంటూ పరుగులు పెట్టేస్తూ ఉంటారు కదండి. కానీ శీతలము కానీ ఉష్ణము కానీ రెండింటినీ కూడా సమానంగా స్వీకరించగలిగేటటువంటి దృఢమైన చిత్తము, దృఢమైన ఆరోగ్యము, దృఢమైన దేహ సంపద ఇది ఉండాలండి. అంటే ఎప్పుడైతే ప్రియారిటీస్ మనిషి శాశ్వతమైనటువంటి ఆత్మను దాటి, విచక్షణ కలిగినటువంటి బుద్ధిని దాటి కేవలం శారీరకమైనటువంటి సుఖభోగ ఆభాస, సుఖభోగ లాలసతోటి ఎప్పుడైతే వెంపర్లాడిపోతూ ఉంటాడో అప్పుడు వాడికి ప్రతి చిన్నది ఒక పెద్ద సమస్యగాను, తన దేహం కష్టపడిపోతుందే అని తెగ ఆరాటంగాను, దాన్ని కూడని వాటికి కూడా చాలా అపురూపంగా చూసుకుంటూ ఆ దేహాన్ని అతి సుకుమారంగా వాడు తయారు చేసుకుంటూ ఏ ఒక్క క్లేశాన్ని కూడా భరించలేనట్లుగా తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటాడు. ఈ కాలంలో, ఈ ఆధునికపు కాలంలో మనం చేసుకునేటటువంటి పని ఇదే, మనం చేసేటటువంటి పొరపాటు కూడా ఇదే అన్నమాట అండి. అంటే చిన్న చలి తట్టుకోలేరు, చిన్న వేడి తట్టుకోలేరు, చిన్న కష్టం తట్టుకోలేరు, చిన్న సుఖం తట్టుకోలేరు, ప్రతి దానికి అల్పమైన ప్రతి దానికి కూడా చిటపటలేవడమే మనం. ఈ జనరేషన్లోని పిల్లలకైతే మరీనండి. ఫ్రెండ్ క్లాస్మేట్స్ మాట్లాడేది లేదని సూయిసైడ్ చేసుకునేటటువంటి పిల్లలు తయారైపోయారు అంటే జాతి ఎంత బలహీనం అవుతుందో చూడండి. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? అన్నింటిని ద్వంద్వములు అంటారు వీటిని. అంటే రెండు రకాలు అన్నమాట, ఇటు అటు, సుఖం దుఃఖం, శీతలం ఉష్ణం, అలాగే మానము అవమానము, అలాగే మిత్రుడు శత్రువు. ఆ రెండిటి ఎడల సమానంగా స్వీకరించేంతటి దృఢమైన చిత్తాన్ని గనక కలిగి ఉంటే ఇక అంతకంటే ఏం కావాలి చెప్పండి? అంతటి అద్భుతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుకోవాలి. తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. అంటే ఏ విధ సమహాసంగ, సమానమైనటువంటి సంగమం అంటే సమానమైనటువంటి స్థితి కలిగి మిగిలినటువంటి వేటి జోలి కూడా వెళ్లకుండా ఉంటాడు. అంటే వికారములు అన్నమాట. వేటి జోలికంటే వికారముల యొక్క జోలికంటే వెంట వికారం అంటే మార్పు, వెంటనే మారిపోవడం. ఇంత సంతోషం కలగగానే అని ఎగిరేయటం, ఇంత దుఃఖం కలగగానే బోర్మని ఏడ్చేయటం, ఇలాంటి ఒక స్థితి నుంచి బయటపడాలి కదా.
కనుక ప్రియ భగవద్బంధువులారా, ఈ 18వ శ్లోకంలోని అర్థాన్ని మనం గ్రహించాం. దాన్ని ఆచరణాత్మకంగా అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం. జై శ్రీమన్నారాయణ.